ఒక వార్త. ఇంకోటి, భూతలపై ఉక్కుపాదం, భూ ఆక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక, శాంతి భద్రతలపై లోతుగా చర్చ, కలెక్టర్ల సదస్సుకు సర్వం సిద్ధం. నేడు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కీలక సమావేశం. సచివాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం. కీలకమైన అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలట. భూతలపై ఉక్కుపాదం చేయండి. భూములు ఆక్రమించే వాళ్ళపైన ఉక్కుపాదాలు చేయండి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తి కానీ భూములను కబ్జా చేసినా, ప్రభుత్వ భూముల్ని మింగేసే కార్యక్రమం చేసిన ఉక్కుపాదం మోపండి, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు చేస్తుంది రాజకీయం చేస్తాను అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తే కబ్జా కాదు, అది ఒక మహాయజ్ఞం. వేరే పార్టీ నాయకులు చేస్తేనే అది కబ్జా అనే పద్ధతిలో చేస్తున్నావు. తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యలు చేస్తే అది హత్య కాదు, అది ఒక పూజా కార్యక్రమం, యజ్ఞం లెక్క. ఇది కాదు కావాల్సింది. ప్రజల ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక పాలసీ తీసుకోవాలి. అది పార్టీలతోని, జెండాలతోని, పచ్చ బిళ్ళలతో సంబంధం లేకుండా ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, ఏ ప్రజలకు అన్యాయం జరిగినా స్పందించే తీరులో ఉండాలి. కానీ అట్లా కనిపించట్లే. మరి ఇలా కలెక్టర్ల సదస్సు ఉందట 2 రోజుల పాటు, కలెక్టర్లు ఎస్పీలతోని. భూతలపై ఉక్కుపాదం అన్నాడు. భూతలపై ఉక్కుపాదం మోపితే మోపారు, కానీ తలలు నరికేస్తారు, వాళ్ళపైన కూడా ఉక్కుపాదం మోపండి. నిన్న శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో సీతారాంపురం ఏదో విలేజ్ అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉండడాన్ని, వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా వాళ్ళ కొడుకు కూర్చుండని అతి దారుణంగా చంపేశారు ఒక వ్యక్తిని. పోలీసులు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అక్కడ నిలబడి ఉంటే వాళ్ళ కళ్ళెదుట వాళ్లే సజీవ సాక్ష్యం. దానికి పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పారట. మీరు ఎక్కువ తక్కువ చేస్తే, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే పెట్రోల్ పోసి మిమ్మల్ని కూడా తగలబెడతాం, చంపేస్తామని చెప్పారట. వాళ్ళు అట్లా కళ్ళు లేని కబోదు లెక్క చూశారు. ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో పోలీసులు కూడా ఉండితే విచ్చలవిడిగా కర్రలు, రాడ్లతో కొట్టి చివరికి చనిపోలేదని మళ్ళీ ఎనిక్కి వచ్చి కూడా పెద్ద బండరాయి నెత్తనేశారట. ఇగో ఆ తలలు నరికే వాళ్ళని, ఆ తలల మీద మీరు ఉక్కుపాదం మోపండి. అట్లాంటి వ్యక్తులపైన మోపండి. వినుకొండలో నడి రోడ్డు పైన కుబ్బరమాండాల కత్తితో నరికి చంపిండు రషీద్ అనే వ్యక్తిని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ సంబంధించి. వీటిపైన, ఇట్లాంటి తలలు నరికే వాళ్ళ తలలపైన మీరు ఉక్కుపాదం మోపండి. ఇట్లాంటి తలలు నరికే వాళ్ళపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కఠినంగా వ్యవహరించమని చెప్పండి. మరి అది చెప్తారా? మీరు వేరే విషయాలు మాట్లాడతారో తెలియదు, కానీ ఈ భూతలపై ఉక్కుపాదం మోపండి, కానీ ఈ తలలు నరికే వాళ్ళ తలలపైన ఉక్కుపాదం మోపండి.